నా ప్రేమ నీకోసమే 98th చాప్టర్. ఆ పేపర్స్ మధ్యలో ఒక ఎన్వలప్ కనబడగానే తీసుకుని చూస్తుంది. దానిమీద ఇందు అని ఉండేసరికి ఫైల్ మొత్తం నీట్గా లాకర్లో పెట్టి లాక్ చేసి అక్కడే బెడ్కి ఆనుకొని కింద కూర్చొని ఆ కవర్ ఓపెన్ చేస్తుంది. అందులో ఒక లెటర్ ఉంటుంది. అది ఓపెన్ చేయగానే అక్షరాల్ని గుర్తుపట్టి అది శివ తన కోసం రాసిందే అని అర్థమై ఒక రకమైన భావంతో చదవడం మొదలు పెడుతుంది. ఇందు, నువ్వు ఈ లెటర్ చదువుతున్నావంటే నేను ఈ లోకంలో లేను అని అర్థం అని రాసిన అక్షరాలని చదవగానే ఇందు కళ్ళ నిండా నీళ్లు దారలుగా కారుతాయి. ఫస్ట్ నీకు సారీ చెప్పాలి ఇందు, ఎందుకంటే నిన్ను మన కూతుర్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసిపోతున్నందుకు. కానీ తప్పలేదిందు, దేవుడు నా తలరాతలో మీతో కొన్ని రోజులు రాసిపెట్టినట్టున్నాడు. మిమ్మల్ని వదిలిపోయినందుకు నన్ను క్షమిస్తావు కదా అని చదవగానే వెక్కి వెక్కి ఏడుస్తుంది ఇందు. ప్లీజ్ ఇందు, ఏడవకు. నువ్వు అలిగితేనే భరించలేని నేను నీ కన్నీళ్లు చూసి ఎలా తట్టుకుంటాను చెప్పు అనగానే కళ్ళు తుడుచుకుంటుంది ఇందు. నేను మిమ్మల్ని వదిలిపోయినా మీకోసం నా ప్రేమ కన్నా రెట్టింపు ప్రేమని మీకోసం ఏర్పాటు చేసి వెళ్తున్నాను. నీకెలా తెలుసు దక్ష మమ్మల్ని నీకన్నా ఎక్కువ ప్రేమిస్తాడని? నీకు అనుమానం వచ్చుండొచ్చు. కానీ ఇందు, నువ్వు 4 సంవత్సరాలలో దక్షను ఎందుకు అర్థం చేసుకోలేకపోయావో తెలియదు. కానీ నాకు మాత్రం 4 రోజుల్లోనే అతని వ్యక్తిత్వం అర్థమైంది. నేను వెళ్ళి చావబోతున్నాను అని దక్షకి చెప్పగానే వీడికి ఇలాగే జరగాలి, నా ప్రేమని దూరం చేసినందుకు అని అనుకోలేదు. అలాగే వీడికేమైతే నాకెందుకు అని కూడా అనుకోలేదు. నా కోసం చాలా బాధపడ్డాడు, నన్ను బ్రతికించాలని చాలా తాపత్రయపడ్డాడు. కానీ తనకి తెలియనిది ఏంటంటే చావు రాసిపెట్టి అది తప్పించుకోవడం కష్టమని. మళ్ళీ ఇందు కళ్ళ నుండి నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఇందు, నేను పంపిన నీ అసలైన ప్రేమని దరికి చేర్చుకోగలవా? అది కూడా మనస్ఫూర్తిగా. అది చదవగానే ఇటు సంతోషం అటు బాధ రెండూ వస్తాయి ఇందుకి. నీ జీవితంలో నా ప్రేమ తాత్కాలికం అని దేవుడు నిరూపించాలి అనుకున్నాడు. కానీ అది నిజం కాదు. నీ జీవితంలో నా ప్రేమ కూడా శాశ్వతమే అని నిరూపిస్తూ నాకు నీ కడుపులో బిడ్డగా మళ్ళీ జన్మనిస్తావా అని లెటర్ అయిపోవడంతో శివ రాసిన అక్షరాలకు తను ఎంత ఆపుకుందామనుకున్నా కన్నీళ్లు ఆగనంటూ వస్తుంటే లెటర్ పక్కన పెట్టి బెడ్కి ఒరిగి వెక్కి వెక్కి ఏడుస్తూ అలాగే స్పృహ కోల్పోతుంది. ఫంక్షన్ ముగిసే వరకు దక్షకి అక్కడి నుండి కదలడం కుదరదు. అందరూ వెళ్ళిపోయాక ఇష్యూని పుష్పగారి వాళ్ళకిచ్చేసి వాళ్ళని కూడా ఇంటికి పంపించి ఇందు కోసం సంతోషంగా వెతుకుతూ వస్తాడు. నేను తన కళ్ళల్లో చూసింది నిజమేనా? తను నన్ను ప్రేమిస్తుందా? ఎస్, షీ లవ్స్ మీ అని అనుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళి పర్సనల్ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి బెడ్కి ఆనుకుని నిద్రపోతున్నట్టు కనిపించిన ఇందును చూసి ఎందుకిలా పడుకుంది అని తన ముందుకు వెళ్ళేసరికి బెడ్ మీద ఉన్న ఇందు చెయ్యి పక్కకి ఉన్న తన ఫోన్లో శివ ఫోటో కనిపించి దక్ష అడుగులు అక్కడే ఆగిపోతాయి. లెటర్ బెడ్ కిందికి పోయి ఉంటుంది. తన పెదాలపై నవ్వు, కళ్ళల్లో నీళ్లతో అలాగే బయటికి వెళ్ళిపోతాడు. తన బాధని ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు దక్షకి. తను ఇంకా శివని మాత్రమే ప్రేమిస్తుంది అనుకుంటాడిప్పుడు. రాత్రంతా ఎక్కడెక్కడో పిచ్చోడ్లా తిరిగి తెల్లవారుజామున ఏ 3 ఇంటికి చేరుకుని బెడ్ మీద బోర్లా పడతాడు.
ఆ రాత్రంతా తన కన్నీళ్లు బెడ్లోకి ఇంకిపోయి ఎవరికీ కనపడవు కూడా. ఎవరు ఎలా ఉన్నా నా పని నాదే అన్నట్టు సూర్యుడు ఉదయించేసరికి ఇందుకి మెల్లమెల్లగా మెలకువ వస్తుంది. తను ఎక్కడుందో చుట్టూ చూసేసరికి అర్థమయ్యి రాత్రంతా జరిగింది గుర్తొచ్చి లెటర్ కోసం చూస్తుంది. అది బెడ్ కింద కనపడేసరికి చేతిలోకి తీసుకుని, అవును శివగారు, మన ప్రేమ కూడా శాశ్వతమే అని నవ్వుతూ ఆ లెటర్ని తన బ్యాగ్లో పెట్టుకుంటుంది. ఇక్కడ ఇందు శివ కోసం దక్షిని యాక్సెప్ట్ చేయట్లేదు. ఆల్రెడీ దక్షిని ప్రేమించింది, కానీ కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ శివ రాసిన లెటర్ వల్ల క్లియర్ అయిపోయింది. దక్షిని భర్తగా, శివని బిడ్డగా ఇందు ఎప్పటికీ ప్రేమిస్తుంది. ప్రశాంతమైన మనసుతో ఉన్న ఇందుకి వెంటనే దక్షిని చూడాలి అనిపించి, అసలు అక్కడ ఎవరూ కనబడక నన్ను ఇక్కడే వదిలి వెళ్ళిపోయారా అందరూ అని తిట్టుకుంటూ ఇంటికి స్టార్ట్ అవుతుంది. దక్షబాబు బోర్లా తిరిగి డీప్ స్లీప్లో ఉంటే ఇష్యూ వచ్చి దక్ష వీపు ఎక్కి డాడీ వేకప్ అని పిలుస్తుంటుంది. ఇష్యూ గొంతుకి చిన్నగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ బేబీ అని కళ్ళు తెరవకుండానే చెప్తాడు. డాడీ వేర్ ఇస్ మమ్మా అని అనగానే ఇందు గుర్తొచ్చి నిద్రమత్తు పోయి హడావిడిగా లేస్తుంటే ఇష్యూ గుర్తొచ్చి మెల్లిగా లేచి కూర్చుంటాడు. మమ్మ ఇంకా రాలేదా అని అడిగితే అని తల ఊపగానే నేను అలా ఎలా తనని అక్కడే వదిలేసి వచ్చాను అని తనని తానే తిట్టుకుంటూ బెడ్ దిగేసరికి రూంలోకి అడుగు పెడుతుంది ఇందు. ఇందును చూసి దక్ష అడుగులు ఆగిపోతే మమ్మా అంటూ ఇష్యూ ఇందు కాళ్ళని చుట్టుకొని మమ్మా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది బుడ్డది. దక్షని చూస్తూ పార్టీలో బాగా నిద్ర వచ్చింది, ఇక అక్కడే పడుకున్నా అని చెప్తుంది ఇందు. హో అవునా అని, సరే నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను నాని వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని అక్కడి నుండి తుర్రుమంటుంది. ఇందు దక్ష దగ్గరికి వస్తుంటే టవల్ తీసుకుని బాత్రూంలో దూరిపోయాడు. ఇప్పుడు ఇందును చూస్తే తన సొంతం కాదేమో, వేరే వాళ్ళ వస్తువును తను కోరుకుంటున్నానేమో అనే ఫీలింగ్ వస్తుంది దక్షకి. దక్ష కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్న ఇందుకి అరగంటైనా దక్ష బయటికి రాకపోయేసరికి డోర్ కొడదాం అని వెళ్ళేసరికి డోర్ ఓపెన్ చేస్తాడు దక్ష. ఒక్కసారిగా డోర్ తెరవడంతో ఉలిక్కిపడి వెనక్కి పడిపోతుంటే ఇందు చేయి పట్టి ఆపి తన వైపు చూడను కూడా చూడకుండా సరిగ్గా నిలబెట్టి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తుంటే తల తుడుస్తాను ఇటురా అని ఇందు అంటే నేను తూడ్చుకోగలను అని ఆగకుండా డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళిపోతాడు. ఒక్క క్షణం ఇందుకి బాధ అనిపిస్తుంది. దక్ష రెడీ అయ్యి రూంలో ఆగకుండా కిందికి వెళ్ళిపోతాడు. ఇందు తర్వాత మాట్లాడొచ్చులే, ఎలాగూ ఇవాళ ఆఫీస్ లేదుగా అనుకుని తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఇందు ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళేసరికి పుష్పగారు, నరేంద్ర గారు, నర్మద గారు, సదానందం గారు కూడా అక్కడే ఉంటారు. దక్ష ఇష్యూని ఒడిలో కూర్చోపెట్టుకుని నర్మద వాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు. ఇందు రాగానే అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి కాఫీ కోసం కిచెన్లోకి వెళ్తుంటే ఇందు మేము కాఫీ తాగేశాం, నీకోసం మాత్రమే తెచ్చుకో అనేసరికి తన వరకే పెట్టుకుని అక్కడే తాగి సుశీలమ్మ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నా కూడా దక్షకి ఇష్టమైన వడలు ప్రిపేర్ చేయడానికి పూనుకుంటుంది. అన్నీ అయిపోయాక డైనింగ్ టేబుల్ మీద సర్ది అందర్నీ టిఫిన్ తినడానికి పిలుస్తుంది. అందరూ వచ్చి కూర్చోగానే ఈరోజు టిఫిన్ ఏంటి సుశీలమ్మ అని పుష్పగారు అడగగానే నేను ఇడ్లీ పూరి చేశానమ్మా, కోడలి పిల్ల వడలు చేసిందని చెప్తుంది. హో, వాళ్ళ ఆయనకి ఇష్టమైన వడలు చేసిందా అని దీర్ఘం తీస్తూ అంటారు పుష్పగారు. ఆ మాటకి
ఇందు ఆవిడ వైపు చిరుకోపంగా చూసి దక్షకి వడలు వేయబోతుంటే నాకు ఈరోజు పూరి తినాలనిపిస్తుంది అని చెప్పి పూరి వేసుకుంటాడు దక్షబాబు. ఇందు మొహం వాడిపోతుంది. అది గమనించిన పుష్పగారు, నీకు వడలంటే చాలా ఇష్టం కదరా, అవి ఉంటే నువ్వు వేరే ఏవి తినవు కదా, మరి ఇప్పుడేంటి పూరి తింటున్నావు అని అడుగుతారు పుష్పగారు. అమ్మా, ఈరోజు నచ్చింది రేపు నచ్చాలని లేదు కదా, అలానే నాకు కూడా ఈరోజు పూరి తినాలనిపిస్తుంది, దానికెందుకు ఇంత డిస్కషన్ అనగానే పుష్పగారు ఇంకా ఏదో అనబోతుంటే ఆయనకి నచ్చినవి తిననియండి అత్తయ్య అని పైకి నవ్వుతూ చెప్పినా మనసులో మాత్రం బాధగా అనిపిస్తుంది ఇందుకి. ఆ రోజు దక్షతో ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా తను ఒంటరిగా ఇందుకి దొరకడు. కనీసం నైట్ అయినా మాట్లాడదాం అని ఇష్యుని పుష్పగారి వద్ద పడుకోబెట్టాలి అనుకుంటే దక్ష తన దగ్గరే పడుకుంటుంది అని రూంలోకి తీసుకెళ్లి ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటారు. అసలు ఇందు ఒకటి ఉందన్న విషయం పట్టించుకోరు. దక్ష అవాయిడ్ చేస్తున్నాడని అర్థం కాని ఇందు రేపు మాట్లాడొచ్చులే అని తను కూడా ఇష్యూకి దగ్గరగా జరిగి ఇష్యూ దక్ష మీద చెయ్యేసి పడుకుంటుంది. ఉదయం లేచేసరికి ఇష్యూ పూర్తిగా దక్ష మీద ఉంటే ఇందు తన భుజం మీద తలపెట్టుకొని తన మీద ఉన్న ఇష్యూ మీద చెయ్యేసి మరీ పడుకొని కనిపిస్తుంది దక్షబాబుకి. ఆ దృశ్యం చూస్తుంటే అతనికి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. కానీ వెంటనే ఇందు ప్రేమ గుర్తొచ్చి నీ ప్రేమ ఎప్పటికీ నాది కాదేమో అనుకుంటూ మెల్లిగా ఇందు తల నుండి చేయి తీస్తూ ఉంటే ఇందుకి కూడా మెలకువ వచ్చి దగ్గరగా ఉన్న దక్షను చూసి బుగ్గ మీద కిస్ పెట్టి గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ చెప్తుంది. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 98th చాప్టర్. ఈ దక్షబాబు ఏదేదో ఊహించుకుంటున్నాడు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మరవకండి. థ్యాంక్ యూ, బాయ్.